మిగతా అప్డేట్స్ చూద్దాం. హర్యానాలోని ఫరీదాబాద్ లో సూరజ్ కుండ్ మేళా గ్రాండ్ గా జరుగుతోంది. డప్పు దరువులు, సంప్రదాయ నృత్యాలు, అందమైన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. దేశ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా జాతర కొనసాగుతోంది. హస్తకళల జాతర సూరజ్ కుండ్ మేళా ఘనంగా జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ మేళాను చూడడానికి దేశ విదేశ సందర్శకులు వస్తున్నారు. గిరిజనుల జానపద పాటలు, డాన్సులు సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మేళాలో ఫుడ్ ఫెస్టివల్ స్పెషల్ అట్రాక్షన్. సూరజ్ కుండ్ మేళాకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు దేశ విదేశాల్లో వాటికి మంచి గుర్తింపు తీసుకురావడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశం. ఇంతటి చరిత్ర కలిగిన సూరజ్ కుండ్ మేళా థీమ్ స్టేట్ గా తెలంగాణ వ్యవహరిస్తోంది. మేళా కమిటీ ప్రతి ఏడాది ఒక థీమ్ స్టేట్ ను ఎంపిక చేస్తుంది. ఈసారి తెలంగాణకు ఆ అవకాశం వచ్చింది. సూరజ్ కుండ్ మేళాలో తెలంగాణ సంస్కృతిని సగౌరవంగా నిలబెట్టామన్నారు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్. ఫరీదాబాద్ లో ఏర్పాటు చేసిన మేళాను ఆయన సందర్శించారు. ప్రాచీన కళలకి పుట్టినిల్లు తెలంగాణ. తెలంగాణ కీర్తి పతాకాన్ని, తెలంగాణ పద్ధతులని ఇవాళ రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రదర్శించుకునేటువంటి అవకాశం వచ్చింది. అనుభవం లేకపోయినప్పటికీ ఈ మొత్తం సూరజ్ కుండ్ ఈ మేళాలో తెలంగాణనే గొప్పగా ఆకట్టుకున్నారు. సూరజ్ కుండ్ మేళాలో రాష్ట్ర కళాకారులు ఆటపాటలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర సంస్కృతి చరిత్రను చాటి చెప్పేలా ప్రదర్శనలు ఇస్తున్నారు.